బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ సర్కార్కు షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రాథమిక రిపోర్టును పరిశీలించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పలు అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని, ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. బనకచెర్ల ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వాలంటే గోదావరి GDWDT అవార్డు పరిశీలించాల్సి ఉందని కమిటీ తెలిపింది. పర్యావరణ అనుమతులకు సెంట్రల్ వాటర్ కమిషన్ సంప్రదించడం అత్యవసరమని ఏపీకి సమాచారం ఇచ్చింది. ఈ ప్రాజెక్టు GWDT తీర్పు ఉల్లంఘించినట్లవుతుందని ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నిటినీ పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఏపీ తమ ప్రతిపాదనలు DPRను CWCకి సమర్పిస్తే అన్ని అంశాలపై పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గోదావరి వరద నీరు సముద్రంలోకి వందల TMCలు పోతున్నాయని, వాటిని రాయలసీమకు మళ్లించుకుంటామని చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ అంశంపై తెలంగాణలో రాజకీయం జరిగింది. అనేక ఫిర్యాదులు కేంద్రానికి చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చివరికి అనుమతులు ఇవ్వడానికి కేంద్రం ముందుకు రాలేదు. మరోవైపు బనకచెర్లపై మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టిలతో పాటు మంత్రివర్గం హాజరు కానుంది. లోక్సభ, రాజ్యసభ, శాసనమండలి, శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ కమిషన్ల చైర్మన్లు, సభ్యులకు ఆహ్వానం పంపారు. ప్రజాప్రతినిధులందరికీ నిజానిజాలు తెలిపే విధంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయన్నది మాత్రం సమగ్రంగా వివరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టును ఏపీ సర్కార్ నిర్మిస్తే తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలంగాణ వ్యాప్తంగా అవగాహన ఉంది. అయితే మొదట్లో ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించింది. సముద్రంలోకి పోయే నీటిని వాడుకునేందుకు నిర్మిస్తున్నట్లుగా చెబుతోన్న ప్రాజెక్టుపై తమకు అభ్యంతరాలు ఎందుకు అన్నట్లుగా మిన్నకుండిపోయారు. బీఆర్ఎస్ నేతలు ఉద్యమం ప్రారంభించడంతో కాంగ్రెస్ సర్కార్ మేలుకుంది. కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. దాంతో కేంద్రం జల వివాదాల విషయంలో మరింత కఠినంగా ఉండాలని అనుమతులు ఇవ్వలేదు. ఈ విజయం ప్రభుత్వాన్ని నిద్రలేపిన ప్రతిపక్షానిదే అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.